హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీని చూపించబోతున్నా. రుచిగా, టేస్టీగా, కమ్మగా, క్యాటరింగ్ స్టైల్లో పెళ్లి భోజనాలలో పెట్టే ఈ దొండకాయ మసాలా కర్రీని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ విధంగా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పూరి, చపాతీ, పుల్కా, రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్ వరకు దొండకాయలు తీసుకొని ఫ్రెష్గా కడిగేసి మనం నార్మల్గా వంకాయలు ఏ విధంగా కట్ చేస్తామో దొండకాయలు కూడా అదే విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేయొద్దు. ఆయిల్ లేకుండా ఒక 1/2 కప్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ వరకు చక్కగా ఇలా మనం కలపాలి. కొంచెం పల్లీల కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఇలాచీ, 2 లవంగాలు, కొద్దిగా బండ పువ్వు, దాల్చిన చెక్క వేసేసుకొని అవి కూడా కొంచెం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండు కొబ్బరి వేసేసుకొని మరొకసారి అయితే మనం వాటిని దూరగా వేయించాలి. అసలు ఆయిల్ లేకుండా మనం వేయించాలి. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. ఇలా వేసేసుకొని చక్కగా ఇవన్నీ మంచిగా మనకు వేగిన తర్వాత లాస్ట్ ఫైనల్లో మనం ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఫస్ట్లోనే వేస్తే అవి మొత్తం మాడిపోతాయి కాబట్టి అందుకోసం లాస్ట్ ఫైనల్లో నువ్వులు వేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు చక్కగా వేయించాలి. నువ్వులు ఇలా చిటపటలాడేంత వరకు మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల వరకు వీటిని చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మంచి చక్కగా ఈ విధంగా పౌడర్లా పట్టుకోవాలి. ఇలా పౌడర్లాగా పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఆనియన్స్, పెద్దగా కట్ చేసిన ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటా ఇవన్నీ వేసేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తని ప్యూరీలా పేస్ట్లా పట్టుకోవాలి. ఇక్కడ మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ అనేది పచ్చిదే అన్నట్టు, ఆయిల్లో ఏది వేయించలేము. ఇవన్నీ మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకున్నాము. ఆనియన్ పచ్చిదే, పచ్చిమిర్చి పచ్చిదే, టమాటా పచ్చిదే. ఇలా అన్నీ మనం పేస్ట్ వాటర్ పోసేసుకొని ప్యూరీలాగా స్మూత్గా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఇదే నాన్ స్టిక్ ప్యాన్లో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయలు వేసేసుకోవాలి. ఈ దొండకాయలు అనేది మనకు ఒక 80% లేదంటే 75% అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు కర్రీలో మనకు సాఫ్ట్గా ఉడికిపోతుంది. డైరెక్ట్ మనం గ్రేవీలో ఈ ముద్ద దొండకాయలు వేసామనుకో ఇవి సరిగ్గా ఫ్రై కావన్నట్టు. ఇక్కడనే చక్కగా ఆయిల్లో వీటిని దగ్గర పడేంత వరకు 75-80% ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముక్క మెత్తబడాలి. చేత్తో విరిస్తే 75% మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తే వేసుకోండి, సరిపోతే వేసుకోకండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, పసుపు వేసేసుకొని మనం పట్టుకున్న గ్రేవీ మొత్తం ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం ఇది పచ్చి వాసన పోయేంత వరకు, ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ చక్కగా కలుపుకోవాలి. 10 నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటే మనకు పచ్చి వాసన పోయి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. చూడండి, ఇలా మనం చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం ప్యాన్ నుండి సపరేట్ అయిపోయిన తర్వాత కర్రీకి సరిపడా, రుచికి సరిపడా సాల్టు, చిల్లీ పౌడర్ వేసేసుకొని మరొకసారి అయితే చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ టేస్ట్ చేయండి. ఇంకేమైనా ఉప్పు కారం పడితే అనిపిస్తే వేసేసుకోండి. ఆయిల్ మొత్తం ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న దొండకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయల్ని ఇందులో ఉడికించాం. ఆల్రెడీ 75% ఆయిల్లో మనం ఫ్రై చేసాం కదా. ఇప్పుడు ఇందులో ఇంకొక 25% ఈ గ్రేవీ అంతా దొండకాయ అంతా పీల్చుకునేటట్టు మనం చక్కగా కర్రీలో ఉడికించాలి. ఈ దొండకాయల్ని ఇలా మనం చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి. మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్కి ఒకసారి మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉంటేనే కర్రీ అనేది పర్ఫెక్ట్గా మంచిగా కుక్ అయిపోతుంది, ఉడుకుతుంది అన్నట్టు. 10 నిమిషాల తర్వాత మనం మూత తీస్తే చూడండి, దొండకాయ ముక్క అనేది సాఫ్ట్గా మెత్తబడింది. ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి తేలింది. చూడండి, ఇక్కడ మీకు ఇంకా చిక్కగా అనిపిస్తే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోండి. పోసుకున్న తర్వాత మీకు ఇంకా ఏమైనా పడితే అనిపిస్తే వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా
ముద్ద దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. ఫంక్షన్లో కానీ క్యాటరింగ్ స్టైల్లో కానీ ఈ విధంగానే చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.